దేశంలోని పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆయా రాష్ట్రాల్లోని ఆలయాలు, నీటి ప్రాజెక్టుల వద్ద భద్రత పెంచారు. విమానాశ్రయాల్లో కూడా సందర్శకులను అనుమతించవద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలోని ముఖ్యమైన ప్రదేశాల్లో జన సంచారాన్ని కూడా నిషేధించారు. సరిహద్దు జిల్లాల్లో ఇప్పటికే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విద్యా సంస్థలు మూసివేశారు. పోలీస్ సిబ్బంది, ఇతర అధికారుల సెలవులను కూడా రద్దు చేశారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్తో సహా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలు చర్యలకు ఉపక్రమించాయి. ఢిల్లీలో 90 విమాన సర్వీసులను కూడా రద్దు చేసినట్లు సమాచారం. రద్దయిన విమానాల్లో 5 అంతర్జాతీయ విమానాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 27 విమానాశ్రయాలను కూడా మూసివేశారు. పాకిస్తాన్కు చెందిన ఒక F-16, 2 JF-17 యుద్ధ విమానాలను కూడా భారత సైన్యం కూల్చేసింది. ఒక పైలట్ మన సైన్యానికి చిక్కాడు. అక్పూర్లో S-400 రక్షణ వ్యవస్థ ఆ విమానాన్ని కూల్చివేసింది. పాక్ పంజాబ్ ప్రావిన్స్లోని గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థను కూడా భారత్ ధ్వంసం చేసింది.